నమస్తే, వెల్కమ్ టు ఏబీపీ దేశం. నేను ప్రదీప్. నిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్ మొత్తం కూడా పెట్రోల్ బంకుల్లో రద్దీ పెరుగుతుంది. చాలా చోట్ల పెట్రోల్ బంకులు కూడా మూసివేస్తున్నాయి. పశ్చిమాసియాలో నెలకొనున్న అనిశ్చితి కారణంగా భారతదేశానికి ఆయిల్ సప్లై నిలిచిపోయింది కాబట్టి ఇక పెట్రోల్ దొరకదేమో అన్న ఆందోళనతో చాలామంది వినియోగదారులు, వెహికల్స్ వాడే ప్రతి ఒక్కరు కూడా ముందస్తుగానే పెట్రోల్ నింపుకుందామన్న ఒక ఆతృత కనబరుస్తున్నారు. దాని ప్రభావం కారణంగా ప్రతి చోట కూడా బారులు తీరిన వాహనాల లైన్లు, కొన్ని చోట్ల పెట్రోల్ అయిపోయిందన్న బోర్డ్స్ ఇవి కనిపిస్తున్నాయి. దీంతో మొత్తం అంతా కూడా ఏమవుతుందన్న ఆందోళన కేవలం హైదరాబాద్కు మాత్రమే పరిమితం కాలేదు, తెలంగాణలోని ఇతర జిల్లాలకు కూడా ఈ ప్రభావం ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అయితే ఇది మొత్తము కూడా కేవలం ఆయిల్ సప్లైస్ నిలిచిపోయిన కారణం కాదు, లేదా ఆయిల్ నిల్వలు లేకపోవడం కారణం కాదు, అసలు కారణం వేరే ఉందంటున్నారు ఈ బంకు ఓనర్లు. బ్యాంకు ఓనర్లతో పాటుగా కొన్ని చోట్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కాసేపటి క్రితమే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అంటే హెచ్పిసిఎల్, బిపిసిఎల్, ఐఓసిఎల్ లాంటి కంపెనీలన్నీ కూడా దేశవ్యాప్తంగా కావాల్సినన్ని పెట్రోలు, డీజిల్ నిల్వలు ఉన్నాయి, సప్లై చైన్ కూడా యథాతథంగా నడుస్తుంది, చాలా నార్మల్గా ఉంది. కానీ చోటు చేసుకున్న ఒకే ఒక్క పాలసీ నిర్ణయంలో మార్పు మాత్రమే ఈ పరిస్థితికి హైదరాబాద్లో కారణమైందని ప్రధానంగా చెప్తున్నారు. ఏంటి ఆ పాలసీ చేంజ్ అంటే, ఇప్పటి వరకు కూడా పెట్రోల్ బంక్ ఓనర్లంతా కూడా క్రెడిట్ పాలసీ పైన, అంటే వారికి కావాల్సిన పెట్రోలు, డీజిల్ అంతా కూడా ముందస్తుగా ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ఆర్డర్ పెట్టి పెట్రోల్ దిగుమతి అయిన తర్వాత దానికి సంబంధించిన మొత్తాన్ని కూడా చెల్లించేవారు. కానీ ఇప్పుడు ఈ మార్కెటింగ్ కంపెనీలు తమ పాలసీని మార్చుకున్నాయి. ఈ క్రెడిట్ పాలసీని నిలుపుదల చేస్తూ ముందస్తుగానే చెల్లింపు, అంటే అప్ ఫ్రంట్ పేమెంట్ చేసిన వారికే మేము ఆయిల్ సప్లై చేస్తామని విధానపరమైన నిర్ణయం తీసుకున్న కారణంగా, దాన్ని నిన్నటి నుంచే ఇంప్లిమెంట్ చేస్తున్న కారణంగా వీటన్నిటికీ కూడా సిద్ధంగా లేని కొన్ని పెట్రోల్ పంప్ ఓనర్లు ముందస్తు చెల్లింపు చేయలేకపోయారు. ఆ కారణంగా వారికి సప్లై కావాల్సిన ఆయిల్ సప్లై కాకపోవడం వల్ల వారి దగ్గర నిల్వలు లేవు. వారి దగ్గర నిల్వలు లేకపోవడానికి వారు చెల్లింపులు చేయకపోవడం మాత్రమే ప్రధాన కారణం. కానీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ నుంచి సప్లైస్ లేకపోవడమో, లేదా కంపెనీలకే ఈ పశ్చిమాసియా నుంచి, అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ద్వారా గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన సప్లై రాకపోవడం అన్నది, అలాంటి ఇబ్బంది ఇంతవరకు లేదు అన్న విషయాన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ప్రధానంగా చెప్తాను. ఇదే విషయాన్ని నిన్న సాయంత్రం హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా చాలా స్పష్టం చేశారు. పెట్రోల్ పంపులకు యథాతథంగా సప్లై కొనసాగుతుంది, వారి దగ్గర నిల్వలు కూడా యథాతథంగా ఉన్నాయి, మీరు ప్యానిక్ బయింగ్ చేయకండి, ఆందోళన పడి ముందస్తుగానే నిల్వ చేసుకుందామన్న ఆందోళనతో మీరు బయింగ్ కోసం వెళ్ళకండి. పెట్రోల్ పంపు దగ్గర బారులు తీరడం వల్ల కొన్ని చోట్ల స్ట్రెస్ ఎక్కువ అవుతోంది. అంటే ఈ బయ్యర్స్ ఒక్కసారిగా ఎక్కడైతే నిల్వ ఉన్నాయో అక్కడికి మాత్రమే వెళ్ళడం ద్వారా దాదాపుగా ప్రతి 4 పంపుల్లో దాదాపుగా 2 బంకుల్లో ఈ ముందస్తు చెల్లింపులు చేయలేకపోయారు. రెండింటిలో చెల్లింపులు చేసిన కారణంగా వారి దగ్గరికి కావాల్సినంత ఆయిల్ రిజర్వ్స్ నిల్వలు వచ్చే ఉన్నాయి. వారు యథాతథంగానే ఈ పెట్రోల్, డీజిల్ అమ్మకాలు చేపడుతున్నారు. కానీ మిగతా 2-3 చోట్ల బంకులన్నీ కూడా బంద్ ఉన్న కారణంగా వారంతా కూడా ఒక్కసారిగా వీటిపైకి రావడము, దాదాపు 24 గంటల్లో చేయాల్సిన ఈ అమ్మకాలన్నీ కూడా దాదాపుగా 6 గంటల్లోనే పూర్తి కావడం, కొన్ని చోట్ల మేము యథాతథంగా తెప్పించుకున్న ఆయిల్ అంతా కూడా తొందరగా ముగిసిపోయింది కాబట్టి మా బంక్ మూసేయాల్సి వస్తుంది, కానీ రిజర్వ్స్ లేకపోవడము ఎలాంటి కారణం కాదని ప్రధానంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల యాజమాన్యాలు కూడా ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేయడం జరిగింది. మాది మిర్జాగూడ శ్రీ పార్వతి స్టేషన్ అండి. నేను డీలర్ని మాట్లాడుతున్నా. జనాలు అనవసరంగా ప్యానిక్ అయిపోతున్నారు. ఫుల్ స్టాక్ ఉంది, పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, గవర్నమెంట్ కూడా అష్యూర్ చేసింది, పెట్రోలియం సంస్థలు కూడా అష్యూర్ చేసినాయి. మన దగ్గర ఫుల్ క్రూడ్ ఆయిల్ ఉంది, రిఫైనరీలు అన్ని బాగా పనిచేస్తున్నాయి. అక్కడో ఎక్కడో వాళ్ళు కొన్ని పెట్రోల్ పంప్ యాజమాన్యాలు పేమెంట్ చేయకపోవడం వల్ల కొన్ని బంకులు ఆగినాయి. దాన్ని ఎవరో ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి అనవసరమైన రాద్ధాంతం చేసి ఇక్కడ రెచ్చగొట్టే జనాలంతా ఒక లైన్ ఫామ్ అయ్యేసి రష్ ఎక్కువ క్రియేట్ అయ్యి మేము పెట్రోల్ పంప్ సర్వీస్ చేయలేని పరిస్థితిలో ఉన్నాము. రాత్రి నుంచి అరిసి గొంతు పోయింది. పోలీస్ ప్రొటెక్షన్, కావలుల సాయంతో మేము పెట్రోల్ పోయడం జరుగుతుంది. దయచేసి జనాలు సహకరించగలరని మా ప్రార్థన. అసలు ఎలాంటి సమస్య, ఎలాంటి కొరత లేదు. సప్లైస్ యథాతథంగా ఉన్నాయి, నిల్వలు యథాతథంగా ఉన్నాయి, ఎలాంటి పానిక్ బయింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కారణంగా బ్లాక్ మార్కెటింగ్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఆందోళనతోటి ముందస్తుగా నిల్వలు చేపట్టుకునే అవకాశం కనిపిస్తోంది. వాహనాల్లో కాకుండా ఈ ట్యాంకుల్లో నింపుకొని వెళ్ళడానికి కూడా కొద్దిమంది ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ కూడా పూర్తిగా చట్టవిరుద్ధమైనవి. అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తే, అంటే క్యానుల్లో, ట్యాంక్స్లో నింపుకొని కనుక విడిగా వెళ్ళడమో, లేకపోతే అక్రమ నిల్వలు చేయడమో, అనవసర ప్రైవేటు సెల్లింగ్ లాంటివి చేస్తే కనుక ఖచ్చితంగా చట్టపరిధిలోకి వస్తారు, మీ పైన శిక్ష తప్పదన్న హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాయి. కాబట్టి వాస్తవాన్ని తెలుసుకుందాము. ప్రస్తుతం ఉన్న ఈ
ఆయిల్ బంకుల పెట్రోల్ పంపుల పైన ఉన్న ఈ స్ట్రెస్ ఏదైతే ఉందో ఇది కేవలం తాత్కాలికం మాత్రమే. బహుశా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నానికి ఒక రివ్యూ సమావేశం కూడా పెట్టారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్కి సంబంధించి సప్లైస్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా ఉన్నాయి అన్న విషయానికి సంబంధించి ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతోనూ అలాగే సివిల్ సప్లైస్ విభాగంతో కూడా రివ్యూ పెట్టున్నారు. కాబట్టి ప్రస్తుతం నెలకొన్న ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం కూడా చేయబోతున్నారు. ఈలోగానే పెట్రోల్ పంపుల ఈ యాజమాన్యాలన్నీ కూడా కావాల్సిన చెల్లింపులు చేసి వారు కూడా నిల్వలు తెప్పించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ సాయంత్రానికి లేదా రేపటికల్లా ఎలాంటి సమస్య లేని సాధారణ వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ఆందోళన అవసరం లేదు, పానిక్ బయింగ్ అవసరం లేదన్న విషయాన్ని స్పష్టంగా ప్రభుత్వం కూడా చెప్తా ఉంది.